శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. అమ్మదయతో మనము కిందటి భాగంలో శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రముల యొక్క 41వ నామం వరకు విశేష అర్థములు తెలుసుకున్నాం. ఈరోజు మనం ఈ భాగంలో 42వ నామం కాడి నుంచి అర్థములు తెలుసుకుందాం. గోడ గొల్ఫా, కండపుష్టి కలిగి బయటికి కనపడకుండా ఉన్నవి అంబికామాత యొక్క చీలమండలు. సాముద్రిక లక్షణం. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రభధాన్విత, తాబేటు వీపు ఒట్రుకను జయించునవిగా ఉన్నవి అంబికామాత మీగాళ్ళు. సాముద్రిక లక్షణం అంటే తాబేలు వీపు కంటే సుందరముగా ఉన్న మీగాళ్ళు అని అర్థం. నక్కదీదితి సంచన్న నమజ్జన తమోగుణ. అమ్మ కాలిగోళ్ల కాంతులు అమ్మ పాదపద్మములను మొక్కుచుండెడి భక్త జనుల తమస్సు అనే చీకటిని చల్లాచెదురు చేయుచున్నవి. తమస్సు అంటే అజ్ఞానము. అజ్ఞానాన్ని పారద్రోలుచున్నది అమ్మ యొక్క పాదపద్మముల్ని ఆశ్రయించిన వారికి. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. అమ్మ పాదపద్మముల కాంతులు పద్మముల శోభను పరాభివించుచున్నవి. సాముద్రిక లక్షణము. సరోరుహ అంటే పద్మములు. సింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజ, వినసొంపుగా మ్రోగుచున్నవి రత్న ఖచ్చితములునగు కాలి అందెలతో అలంకరించబడిన పాదపద్మములు కలది అంబికామాత. మరాళీ మందగమన. అంబికామాత ఆడుహంసవలే మెల్లగా అందముగా అడుగులు వేయుచుండును. సాముద్రిక లక్షణము. మహాలావణ్య సేవదిహి. మహాసౌందర్యమునికి నిధి అంబికామాత. సర్వారుణ అంటే అంతటా అరుణఛాయతో ప్రకాశించేది. అమ్మ దేహము, దేహకాంతి, వస్త్రములు, ఆభరణములు అన్నీ కూడా అరుణకాంతి అంటే బాలసూర్యుని కాంతి వంటి కాంతి కలిగి ఉన్నవి. అనవద్యాంగి అంటే దోషము లేకుండుట. సులక్షణముగా ఉండేటి సర్వావయవములు కలది అంబిక. సాముద్రిక లక్షణము. సర్వాభరణ భూషిత. సకలాభరణములతో శోభిల్లుచున్నది అమ్మ. చూడామని మొదలు కాలి మట్టెల వరకు మొత్తము 44 రకములైన నగలు, అనేకములైన అలంకారములను కలిగి ఉన్నది. శివకామేశ్వర అంకస్త. మూర్తి భవించిన శివుడైన పరతత్వమే అయిన కామేశ్వరుని వామాంకమున ఉన్నది అంబికామాత. శివలక్షణ లక్షితురాలు. పరమానంద బోధ రూపమునైన పరతత్వమే స్వరూపముగా గలది. అపరిమితమైన మేలు చేయునది. స్వాధీన వల్లభ. పతిని కామేశ్వరుని స్వాధీనపరుచుకునినది. అమ్మ సామాన్య రూపేణ సదా సర్వత్రా ఉన్నను విశేష రూపాను కూడా కొన్ని స్థానములలో ఉండునని వాగ్దేవతలు మనకి తెలియచెప్పుతున్నారు. సుమేరు మధ్య శృంగస్థ. మేరు పర్వతంపై ముక్కోణ ఆకృతితో 3 శిఖరములు గలవు. అంటే త్రికోణముని బిందువు వలె. ఈ శిఖరముల నడుమ మిక్కిలి ఎత్తైన మరి ఒక శిఖరము కలదు. అందు అమ్మ విరాజిల్లుతున్నది. శ్రీమన్నగర నాయక. సకల బ్రహ్మాండములకు పైన శ్రీనగరము, శ్రీపురము గలదు. అమ్మ దానికి అధిపతి. అందును అమ్మ నివసించును. చింతామణి గృహాంతస్థ. మహానీయములైన చింతామణులతో నిర్మింపబడిన మహోన్నత మహాభవనము లోపల అమ్మ నివసించుచున్నది. పంచబ్రహ్మాసన స్థిత. మంచము యొక్క 4 కోళ్లుగా బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు ఉందురు. ఫలకము అంటే బల్లగా
సదాశివుడుండును. ఇట్టి పంచబ్రహ్మమయమగు మంచము అంటే దివ్య సింహాసనమును అధివసించున్నది. మహాపద్మాటవీ సంస్థ పెద్ద తామర పువ్వుల అడవి ఒకటి కలదు. అందును అమ్మ నివసించుచుండును. కదంబ వనవాసిని కల్పవృక్షములను పోలిన కడిమి చెట్ల అడవి ఒకటి కలదు. అందును అమ్మ నివసించును. సుధాసాగర మధ్యస్థ విష్ణువు పాల సముద్రమున వలె అమ్మ అమృత సముద్రమున ఉండును. అమ్మకు ఇది కూడా ఒక స్థానము. కామాక్షి కడంగడు సుందరములైన కన్నులు గలది, లేక కాంచీపీఠాది దేవత సాక్షాత్తు కంచిలో కామాక్షి రూపముతో ఉండునది. కామదాయిని భక్తులు కోరిన కోరికలను నెరవేర్చుచూ ఉండునది. దేవర్షిగణ సంగాత స్తూయమానాత్మ వైభవ దేవతలు ఋషులు గుంపులు గుంపులుగా చేరి అమ్మ మహావైభవమును స్తుతించుతూ ఉందురు. బండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత రాక్షసాగ్రేసురుడైన బండాసురుని వధించుటకై నియమింపబడిన శక్తుల సేనలతో కూడినది. అసుర సంహార విషయమున అమ్మకు ఈ శక్తుల సహాయము అవసరం లేదు. అయినను శ్రీరామచంద్రుని వానర సేనల వలె అమ్మను ఈ శక్తుల సేనలు పరమ ప్రేమతో గౌరవార్థమే వెంబడించినవి. ఈ సేనలన్నీయు సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత బండాసురునితో యుద్ధము చేయుటకై అమ్మ గజములపై అధికారమును సంపాదించిన సంపత్కరి అనేది ఒక దేవి ఒక గజరాజమును ఆరోహింపగా అసంఖ్యాకములైన ఏనుగుల సమూహములు ఆమెను వెంబడించెను. అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటిభిరావృత అమ్మ అశ్వములపై అధికారమును పొందిన అశ్వారూఢాయనడి ఒక దేవి ఒక అశ్వరాజమును అధిరోహింపగా అనేక కోట్ల అశ్వములు ఆమెను వెంబడించిపోయెను. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అంత చక్రరాజమనడి ఒక రథము సమస్తములైన ఆయుధములతో సన్నాహము చేయబడి అమ్మను అనుసరించెను. గే చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత తరువాత మంత్రినీదేవి అంటే రాజశ్యామలాదేవి గేయ చక్రమనడి ఒక రథమును అధిరోహించి అమ్మను సేవించుటకై వెళ్ళెను. వివిధ సంగీతమిందు వినబడుచూ ఉండును. కిరి చక్ర రథారూఢ దండనాథ పురస్కృత ఆ తరువాత దండనాథ అయినది ఒక దేవి అంటే వారాహీదేవి వరాహములచే లాగబడి కిరిచక్రమనడి ఒక రథమును అధిరోహించి అమ్మను సేవింపబోయెను. జ్వాలామాలిని కాక్షిప్తమహ్ని ప్రాకార మధ్యగా జ్వాలామాలినీదేవి ఒక తిథి నిత్యాదేవి శత్రువులు చొరబడకుండునట్లు రక్షణము కొరక అన్నట్లు అమ్మ చుట్టూ మహాగ్ని జ్వాలలతో మహాభయంకరముగు నుండి ఒక అగ్నిమయ ప్రాకారమును సృష్టించింది ఆమె. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత భండాసురుని చతురంగ బలమును పటాపంచము గావించదననుచు మహా ఆర్భాటంతో చెలరేగి నకులి మొదలగు శక్తులు ప్రదర్శించిన పరాక్రమమును చూచి అమ్మ పరమ సంతోషమును పొందెను. నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక తిథుల దేవతలకు నిత్యాదేవతల పరాక్రమ విశేషమును పరికించుటలో అమ్మ పరమోత్సాహమును పొందినది. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నిందిత భండాసురుని పుత్రులను వధించుటకు ఉద్యక్తురాలైన బాలాత్రిపుర సుందరి పరాక్రమమునకు అమ్మ పరమానందము పొందెను.
మంత్రిణ్యంబ విరచిత విషంగ వదతోషిత శ్యామలాంబాయనడి మంత్రిణ్యంబ విషాంగాసురుని ఇతడు బండాసురుని మంత్రి వధించుటచే శ్యామలాదేవి అమ్మ విశేష ఆనందమును పొందెను. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత విశుక్రుడనిడి అసురుని యొక్క అంటే ఇతడు బండాసురుని సేనానాయకుడు ప్రాణములను బలికొనిన వారాహీదేవి విక్రమమునకు అమ్మ విశేషమగు సంతోషము పొందెను. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంత అసురులు కల్పించిన దేవతలకు జయము కలుగుకుండునట్లు విఘ్నములు కలుగజేసడి యంత్ర విశేషముల చేత జయ విఘ్న నామక యంత్రముల చేత వేధింపబడిన దేవతలను చూసి అమ్మ జాలిపడెను. తనకు పతియగు కామేశ్వరుని ముఖము చూచెను. వీక్షణ మాత్రముననే వారిరువురు ఎదుట శ్రీ మహాగణపతి అవతరించెను. అంటే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర జయము జయము మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత అంత ఆ మహాగణపతి అసురులు నిర్మించిన ఆ విఘ్నయంత్రములు చిన్నాభిన్నములు చేసెను. సురలు అంటే దేవతలు సుఖపడిరి. అమ్మ అత్యంత హర్షము పొందెను, ఆనందము పొందెను. బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి బండాసురుడు ప్రయోగించిన అస్త్రములకు ప్రత్యస్త్రములను ప్రయోగించి అమ్మ వానిని పరాహతములు గావించెను అంటే విచ్ఛిన్నము చేసెను. కరాంగులు నకోత్పన్న నారాయణ దశాకృతి బండాసురుడు అసురాస్త్రమును ప్రయోగించి సోమకాసురుడు మొదలైన అనేక రాక్షసులను పుట్టించాడు. అంత అమ్మ తన చేతి వేళ్ల గోళ్ల నుండి మత్స్య కూర్మ వరాహాద్య అవతారములను 10 కల్పించి ఆ అసురులను అంతము నొందించెను. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక తదుపరి అమ్మ సదాశివాస్త్రము ప్రయోగం చేసి దాని నుండి బయలుపడిన మహా అగ్నితో అసుర సైనికులనందరినీ హతులను చేసెను. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక అనంతరము అమ్మ కామేశ్వరాస్త్రమును ప్రయోగించి బండాసురుని శూన్యకము అనే పట్టణం పేరు గల పట్టణమును భస్మీపటలము చేసెను. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ ఇటుల సర్వ అసుర సంహారము గావించిన అమ్మ మహావైభవమును మహాసంతోషముతో బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతలందరూ దివ్యములైన స్తోత్రములతో చాలా గొప్పగా స్తుతించిరి. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి బండాసుర వదానంతరము అమ్మ బ్రహ్మాదులచే ప్రార్థింపబడి పూర్వము శివుని కంటి మంటచే కాలి బూడిద అయిపోయిన కాముని అంటే మన్మధుని పునర్జీవితిని చేసెను. ఇంతవరకు మంత్రాది దేవతయగు అంబిక యొక్క దివ్య మంగళ విగ్రహము నిరూపింపబడినది. ఇప్పుడు మంత్రరూపముతో ఉన్న అమ్మ యొక్క స్వరూపమును తెలుసుకుంటాము. అది వచ్చే భాగంలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.